ఎక్స్క్యూజ్ మీ. నన్నా? మిమ్మల్ని. కెన్ ఐ యూజ్ ద వాష్రూమ్? నో వాష్రూమ్. వాషింగ్ మిషన్ రూమ్ బ్యాక్ సైడ్. వాష్రూమ్ అడిగితే వాషింగ్ మిషన్ రూమ్ అంటుందేంటి? అంటే సరిగా వినపడలేదా? ఎక్స్క్యూజ్ మీ, గో దట్ సైడ్. థ్యాంక్ యూ. శ్యామా, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? మీది ఏ ఊరు అని అడుగుతుంది. మై క్వాలిఫికేషన్ ఈస్ కృష్ణాపురం అని చెప్పు. మై క్వాలిఫికేషన్ ఈస్ కృష్ణాపురం. వాట్? యువర్ క్వాలిఫికేషన్ కృష్ణాపురమా? ఎస్, కృష్ణాపురం. ఏంటి వసంత, ఒకటి అడిగితే ఇంకొకటి చెప్తుంది. నీ కోడలికి ఏమైనా చెవుడా లేక చదువు రాదా? నో 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 నో, నాట్ లైక్ దాట్. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎస్, ఐ ఆమ్ డెఫ్ అండ్ డమ్ అని చెప్పు. ఎస్, ఐఎమ్ డెఫ్ అండ్ డమ్. వాట్? యు ఆర్ డెఫ్ అండ్ డమ్? ఎస్, ఐఎమ్ డెఫ్ అండ్ డమ్. వసంత, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? షీ ఈస్ ప్లేయింగ్ విత్ us. సారీ, మా చిన్న కోడలికి చదువు రాదు. తను పల్లెటూరు నుంచి వచ్చింది. అంటే చదువు సంధ్య లేని పల్లెటూరి మొద్దుని నువ్వు కోడలుగా తెచ్చుకున్నావా? అంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, అలా జరిగిపోయిందన్నమాట. ఓకే ఓకే. ఆ రింగ్ చాలా బాగుంది. దిస్ ఈజ్ మై బర్త్డే గిఫ్ట్. మా వారు చాలా ప్రేమగా, చాలా స్పెషల్ గా నా కోసం చేయించారు. ఓ, వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు స్నాక్స్ తీసుకోండి, ఓకే. నేను ఇప్పుడే వస్తాను. ఇప్పటి వరకు జరిగిన అవమానం చాలు. ఆ కూల్ డ్రింక్స్ అవి చిలకమ్మిస్తుందిలే. వసంత వాళ్ళది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కదా అని వసంతని ప్రెసిడెంట్ చేద్దాం అనుకున్నాం. ఇంట్లో ఇలాంటి అన్ఎడ్యుకేట్ ఉన్నప్పుడు వసంతని ప్రెసిడెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదని అనిపిస్తుంది. కానీ ఇందాకే కమిట్ అయ్యాం కదా నువ్వే ప్రెసిడెంట్ అని. సర్లే, ఏదో ఒకటి చెప్పి ప్రస్తుతానికి తప్పించుకుందాం.
మధ్య కానీ శ్యామ వల్లే ఆ కోరిక తీరట్లేదు. అదే తను పాపం విలేజ్ నుండి వచ్చింది కదా, సో త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతుంది. నేర్చుకున్నది కూడా తనకి గుర్తుండట్లేదు. మెల్లగా పికప్ అవుతుందిలే అనుకున్నాను, కానీ ఇంతలో ఇలా జరిగిపోయింది. ఏం జరిగింది? విషయం మీకు తెలీదా? ఇందాక కిట్టి పార్టీలో తను మై క్వాలిఫికేషన్ ఈస్ కృష్ణాపురం. నీ కోడలికి ఏమైనా చెవుడా లేక చదువు రాదా? ఇంట్లో ఇలాంటి అన్ఎడ్యుకేటెడ్ ఉన్నప్పుడు వసంతని ప్రెసిడెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. నీకు ఇంగ్లీష్ రాకపోవడం వల్లే నువ్వు నా కోడలివి అని నలుగురిలో నిన్ను పరిచయం చేయాలంటే నాకు సిగ్గేస్తోంది. శ్యామకి నేర్పిన ఒకటే, గోడకి నేర్పిన ఒకటే. నీకు రావాల్సిన ఫీజు తీసుకుని నువ్వు వెళ్ళిపోమ్మా. అది జరిగింది అఖిల్ గారు. మీ అమ్మగారు నాతో ఇక ట్యూషన్ వద్దు అని నన్ను వెళ్ళిపో అనేసరికి పాపం శ్యామ బాగా ఫీల్ అయ్యింది. తను ఇంగ్లీష్ బాగా నేర్చుకుని మీ కోరిక తీర్చాలని ఉంది కదా, కానీ మీ అమ్మగారు ట్యూషన్ వద్దంటున్నారు. ఫీల్ అవ్వకేం చేస్తుంది పాపం. అందుకే మీ అమ్మగారి మనసు మార్చి శ్యామకి ట్యూషన్ కంటిన్యూ అయ్యేలా చేయమని కన్నయ్యని కోరుకుంటున్నాను. కన్నయ్య తప్పకుండా మీ కోరిక తీరుస్తాడు. కన్నయ్య, నా కోరిక నీకు చెప్పాను కదా, శ్యామ ప్లేస్ లో ఈ ఇంటి కోడలుగా నేను సెటిల్ అవ్వాలి. తొందరగా నా కోరిక తీర్చు. ఆనంద గజపతి వర్మ గారి కోడలు ఇంగ్లీష్ లో 4 ముక్కలు మాట్లాడలేకపోయింది అనేది ఎంత అవమానం. ఎంత కష్టమైనా సరే ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఒక్క అవకాశం దొరికితే ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకుని అత్తయ్య గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని తనని సంతోషపెట్టాలి. మమ్మీ, జరిగింది తెలిసింది మమ్మీ. ఏం తెలిసింది? మీ ఆవిడ మీ అమ్మ పరువు తీసింది అని తెలిసిందా? లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ చేద్దామనుకున్న నన్ను మీ ఆవిడ వల్ల వద్దు అనుకున్నారని తెలిసిందా? మీ ఆవిడకి ఈ జన్మలో ఇంగ్లీష్ రాదు అని తెలిసిందా? ఏం తెలిసింది? సారీ మమ్మీ. శ్యామ వల్ల నీకు జరిగిన అవమానానికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నువ్వెందుకురా సారీ చెప్తావు?
తను ఇంగ్లీష్ నేర్చుకుని ఉండుంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. తన ప్రయత్నం తను చేస్తుంది కదా మమ్మీ. ఆ ప్రయత్నం సక్రమంగా చేసుంటే ఈ పాటికి ఎంతో కొంత ఇంగ్లీష్ వచ్చుండేది కదా. అంటే మమ్మీ, శ్యామ బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలుసు కదా. తను విలేజ్ నుంచి వచ్చింది, అంత తొందరగా పికప్ చేయలేదు కదా. కొంచెం టైం పడుతుంది. ఎంత టైం ఇచ్చినా తను నేర్చుకుంటుంది అన్న నమ్మకం నాకు లేదురా. ఏంటి దుప్పటి ముసుగు వేసుకుని మరి ఫోన్లో ఏం చూస్తున్నావు? అది ఇంగ్లీష్ లెసన్స్ నేర్చుకుంటున్నాను. అది అఖిల్ బాబు ఫోన్లో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని చెప్పారక్క, అందుకే చూస్తున్నాను. వస్తుంది కదా అని చెప్పి తెల్లవారులో అలా దుప్పట్లో ఫోన్ చూస్తూ పడుకోకు. కళ్ళు పోయి గుడ్డిదనివవుతావు. ఇది చాలా డెవలప్ అయిపోయింది. ఇలా 24 hours ఫోన్ పట్టుకుని కూర్చుందంటే ఇది స్పీడ్గా ఇంగ్లీష్ నేర్చేసుకుంటుంది. అర్జెంటుగా దీని స్పీడ్కి బ్రేక్ వెయ్యాలి. ఏమైంది ఐశ్వర్య? ఈ టైం వరకు దుప్పటి ముసుగు వేసుకుని ఫోన్ చూస్తుంది. నైట్ టైం ఎక్కువసేపు అలా ఫోన్ చూడటం మంచిది కాదమ్మా. పొద్దుపోయింది కదా, ఇంక పడుకో. మిగతాది రేపు చూసుకుందు గాని. అలాగే అక్క. సరే పడుకో. వైఫై సెట్టింగ్స్ దీనికి తెలీదు కాబట్టి ఇంకిది ఫోన్ ద్వారా నేర్చుకోలేదు. ఇదేంటి ఇంగ్లీష్ లెసన్స్ రావడం లేదు? ఇప్పటిదాకా వచ్చాయి కదా, ఇంతలో ఏమైంది? అయితే ఇక ఈ లెసన్స్ చూడటం కుదరదేమో. ఆ లెసన్స్ పూర్తిగా వింటేనే గాని నాకు నిద్ర పట్టేలా లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఫోన్ తీసుకెళ్లి అఖిల్ బాబుకి చూపిద్దామా? అమ్మో, ఇప్పుడు లెసన్ చూస్తానంటే అఖిల్ బాబు వద్దు, పొద్దుపోయిందంటారు. రేపొద్దున చూద్దాంలే అంటారు. వైదేహి అక్కని అడిగినా కూడా అలాగే అంటుంది. ఇప్పుడేం చేయాలి? పోనీ పిల్లల్ని అడుగుదామా?
ఏదో పాడైపోయినట్టుందిరా. ఇంగ్లీష్ లెసన్స్ రావడం లేదు. ఏది ఇటివ్వు. వైఫై ఆఫ్ అయింది పిన్ని. ఉండు ఆన్ చేస్తా. ఇప్పుడు వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. బచ్చు, ఇంట్లోనే ఉంటాను. ఆ ఫారినర్స్ వస్తే వాటి గురించి వాళ్లకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేం టెన్షన్ పడద్దు. థ్యాంక్ యూ సో మచ్. శ్యామా, అత్తయ్య గారు అంతా రెడీయా? రెడీ అత్తయ్య గారు. ఆ ఫారినర్స్ వచ్చే టైం అయింది, త్వరగా కానివ్వండి. అలాగే అత్తయ్య గారు. అదిగో వాళ్ళు వచ్చేసారు, త్వరగా కానివ్వండి. అలాగే అత్తయ్య. హలో. Hello, good morning. గుడ్ మార్నింగ్. వెల్కమ్. Thank you. I think you are Mrs. Anand Gazpati Verma. యా, యూర్ రైట్. I'm Johnny, and she is Elizabeth. హలో. నైస్ టు మీట్ యూ. ప్లీజ్ కమ్. Yeah, come. ప్లీజ్. Thank you. విల్ యూ హ్యావ్ సమ్ కాఫీ, టీ ఆర్ కూల్ డ్రింక్? Cool drink. ఓకే. వైదేహి, నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ పట్టుకురమ్మా. అలాగే అత్తయ్య. తీసుకోండి. Thank you. వైదేహి, అత్తయ్య. నువ్వు తొందరగా వెళ్ళి ఐశ్వర్యం తీసుకురా. అలాగే అత్తయ్య. Wow, nice. Which type of files used in this one? తొందరగా ఐశ్వర్య వస్తే బాగుండు. వీళ్ళకి సమాధానాలు చెప్తుంది. అది జరిగింది. అవునా? ఐశ్వర్య, ఫారెన్ వాళ్ళు వచ్చారు. వస్తే ఆ ముత్యాల గురించి ఏదో అడుగుతున్నారు. అడిగితే వాటి గురించి నీకే కదా బాగా తెలుసు. అందుకే అత్తయ్య గారు నిన్ను రమ్మంటున్నారు. అవునా? అత్తయ్య గారు రమ్మంటున్నారా? సరే, వస్తాను. అయ్యో అయ్యో, ఏమైంది? ఆ, చీర మీద డ్రింక్ పడింది. చీర మార్చుకుని 2 minutes లో వచ్చేస్తాను. అలాగే. ఆ, Nice. Which type of pearls are used in these ornaments? ఐశ్వర్యది చీర మీద కూల్ డ్రింక్ పడింది అత్తయ్య. చీర మార్చుకొని వస్తానంది. ఛ, ఆ కూల్ డ్రింక్ ఏదో ఇప్పుడే చీర మీద పడాలా? వీళ్ళీ ముత్యాల గురించి అడిగితే నేను కూడా సరిగ్గా సమాధానం చెప్పలేను. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే మన పరువు పోతుంది. What is the difference between these two pearls? Come on, tell me. What is the difference between these two? చూడు, ఇప్పుడు సమాధానం చెప్పలేక వెర్రి మొహం వేస్తుంది శ్యామ.
Actually, there is no difference. Both are from Japan. From Japan? Yeah, Yeah, I think Japan is famous for apparel industry. yes. నేనొచ్చానని నీకెలా తెలిసింది? మీకంటే ముందు మీరు వాడే పర్ఫ్యూమ్ నా దగ్గరికి వచ్చింది. అండ్ కంగ్రాచులేషన్స్, ఇంగ్లీష్ అదరగొట్టేశావంటగా. మీ అత్తగారు తెగ మురిసిపోతున్నారు. నా కోడలు ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందని చెప్పింది. ఇదంతా మీ వల్లేనండి. నా వల్ల? అవునండి, మీ వల్లే. ఇదేంటి, ఇంతకు ముందు ఏం జరిగినా అంతా కన్నయ్య అకౌంట్లో వేసేదానివి, ఇప్పుడు నా అకౌంట్లో వేసేస్తున్నావు. మిమ్మల్ని నాకిచ్చింది ఆ కన్నయ్యే కదండి. మీ అకౌంట్లో వేస్తే కన్నయ్య అకౌంట్లో వేసినట్టే కదండి. నిజంగా ఇదంతా జరిగింది మీ వల్లేనండి. మీరు ఈ మొబైల్ టీచర్ని నాకు ఇవ్వకపోతే నేను ఇంతలా ఇంగ్లీష్ నేర్చుకోగలిగేదాన్నే కాదు. అత్తయ్య గారిని అంతలా సంతోషపెట్టగలిగేదాన్నే కాదు. సో టోటల్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ అఖిల్ కృష్ణ వర్మ గారు. ఇంత పట్టుదలగా నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నందుకు, మమ్మీని ఇంతలా సంతోషపెట్టినందుకు నాకు చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది. ఈ ఎగ్జైట్మెంట్ లో నీకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది. ఏమి ఇవ్వాలి? ఎస్, శ్యామ ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకండి? No questions, madam. Just close your eyes. ఓకే సార్, విత్ ప్లెజర్. ఇప్పుడు కళ్ళు తెరువు. ఎలా ఉంది? చాలా బాగుంది అఖిల్ బాబు, చాలా చాలా బాగుంది.
ఇంత విలువైంది నాకు. విలువలు ఉన్న వాళ్ళకి ఇలాంటి విలువైన గిఫ్ట్లే ఇవ్వాలి. థ్యాంక్ యూ అఖిల్ బాబు. రావచ్చా? ఏంటి అఖిల్ ఉంగరం పెట్టావు? పెళ్ళైన తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావా ఏంటి? లేదు, ఏంటి వదినా నువ్వనేది? ఆశ్రమంలో రూపారాణి పాటల ప్రోగ్రాంకి నువ్వు కూడా వద్దాం అనుకుంటున్నావా? అవునదినా, నీకు తెలుసు కదా వదినా, ఆశ్రమాలన్నా స్వామీజీలని దర్శించుకోవడమన్నా నాకు చాలా ఇష్టం కదా. అవునవును, తెలుసు. ఆశ్రమం అనే అబద్ధం చెప్పి శ్యామాని రికార్డింగ్కి తీసుకెళ్దాం అనుకుంటే ఈవిడ కూడా వస్తానంటుందేమిటి కర్మ? ఏం చేయాలి? డ్రైవర్కి కూడా చెప్పాను కార్ రెడీ చేయమని, కానీ మీ అన్నయ్య గారే నన్ను వద్దు అన్నారు. అవును, నేనే వద్దన్నాను. పొద్దునుంచి బాగా బ్యాక్ పెయిన్ ఉంది అంది. బ్యాక్ పెయిన్ తో అంత దూరం కారులో వెళ్ళడం, అక్కడ భజనలో కూర్చోవడం, ఇవన్నీ కష్టం కదా. అవునన్నయ్య గారు, చాలా కష్టం, చాలా కష్టం. వద్దదినా, నువ్వు రావద్దు. నువ్వంత కష్టపడద్దు, అదే కరెక్ట్ కూడా కాదు. బ్యాక్ పెయిన్ ఎక్కువైపోతుంది వదినా, వద్దు, నువ్వు రావద్దు. శ్యామా, ఏమైంది? ఎందుకలా తుమ్ముతున్నావు? కొంచెం జలుబు చేసింది. అయ్యో, జలుబు చేసిందా? అవును, ఉండి ఇలా తుమ్ములు వస్తున్నాయి. గొంతు కూడా కొంచెం బొంగురుపోయినట్టుంది. జలుబు చేసినప్పుడు గొంతు బొంగురుపోతుంది కదా గురవమ్మా. అలా బొంగురుపోతే ఎలా అన్నయ్య గారు? పోతే ఏమవుతుంది? శ్యామయ్య మీ అమ్మాయిలాగా పాటలు పాడక్కర్లేదు కదా. అవునవును, పాడక్కర్లేదనుకోండి. ఆయన కూడా పిల్లలకి జలుబు చేసిందంటే అలా వదిలేయలేం కదా. గట్టిగా ఆవిరి పడితే జలుబు గిలుబు దెబ్బకి పోతుంది. శ్యామకి ఆవిరి పట్టాలి. వెళ్ళు, వేణీళ్ళు పెట్టమని చిలకమ్మకి చెప్పు. అలాగే మమ్మీ. ఎలా ఉందమ్మా ఇప్పుడు? బాగుందా? ఏంటి గురవమ్మా, జలుబుకే ఇంత హడావిడి పడుతున్నావేంటి? అది ఆ జలుబేదో రూపారానికి చేసినట్టు. ఆ జలుబు తగ్గకపోతే ఇప్పుడు రూపారాణి ప్రోగ్రాం ఆగిపోతుంది అన్నట్టు అంత హడావిడి పడతావేంటి? అంటే అన్నయ్య గారు, నాకు రూపారాణి ఎంతో, శ్యామ కూడా అంతే కదా. శ్యామ కూడా నా బిడ్డ లాంటిదే కదా. చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందే పెరిగిన అమ్మాయి. తనకి చిన్న జలుబు చేసినా కూడా, జ్వరం వచ్చినా కూడా నేను తట్టుకోలేను. శ్యామ, ఆ ఆవిరి పట్టడానికి కావలసినవేంటో తీసుకొస్తాను. నువ్వు రూమ్లోకి వెళ్ళమ్మా, వెళ్ళు.
తనకి చిన్న జలుబు చేసినా కూడా జ్వరం వచ్చినా కూడా నేను తట్టుకోలేను. వీళ్ల ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. శ్యామా, ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? మనం బయటికి వెళ్ళాలని చెప్పాను కదా. ఏ, ఏంటి రాత్రి నుంచి తుమ్ములు తగ్గలేదా? లేదు అఖిల్ బాబు, తగ్గలేదు. అయితే ఇప్పుడు బయటికి వెళ్ళొద్దులే.